అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్లో 20,000 నేను ఒకరికి ఇచ్చిన. నాకు ఇంత జాగా లేదు, ఇక్కడ భూమి లేదు, ప్లాట్లు లేవు, అమ్మాయి సంపాదించిన సంపాదన లేదు, ఏది లేదు. నాకు ఊరు మొత్తాన్ని తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ లిస్ట్లో ఇల్లు పెడతారా అంటే నీ 20,000 రూపాయలు నేను ఇచ్చిన. దానికి ఫోన్పేలా ఎవరికి ఇచ్చింది? ఫస్ట్ 20,000 అన్నారు. ఫస్ట్ ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారట. ఇప్పుడు పెట్టేటోళ్ళకు కూడా అదే అడుగుతున్నారట. అయితే నేను 50,000 రూపాయలు అంటే అవతల వాళ్ళు 1,00,000 రూపాయలు అన్నారు. దండం పెడతా కాగలదు. అయితే సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వస్తున్నా అంటే మరో 1,00,000 చెప్తా నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడితే ఫోన్పే చేసి ఏది అది మర్యాదకి ఇచ్చిన శాస్త్రాచారు ఏమన్నా వర్తి చేసిన. ఇప్పుడు నాకు లిస్టులో పేరు లేదు, నాకు గుండె జాగా లేదు, పొలం లేదు, ప్లాట్లు లేవు, వెనక మరి సంపాదించి అమ్మాయి సంపాదించిన సంపాదన లేదు. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కానీ నాకు ఇల్లు కావాలి. మా ఈ 35 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి పెంకల ఇల్లు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి తప్పించి మా అమ్మాయి కూడా గుడిసెల్లో బతికి చచ్చిపోయారు. అచ్చు తెచ్చుకోవాలంటే అచ్చు తెచ్చుకోవాలి. నాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా అటు చచ్చిపోయలేదు ఇటు చచ్చిపోయలేదు. ఆ పేరు వచ్చింది తప్పు. అది నిన్న దాకా నేను ఫోన్ చేసిన, అన్న ఏందన్నా వచ్చిందంటే నీది ఫస్ట్ లిస్ట్ లేరా, సెకండ్ లిస్ట్ వచ్చింది అని చెప్పింది. అట్ట కాదని అట్ట సంగతి అది వాళ్ళు చూడు ఉన్న లోకల్ లీడర్ అన్నీ కలిస్తే లేదు నీ పేరు లేదు, నీ పేరు లేదు, నా పేరు కాదు, నా కూడా పాన్ కార్డ్ ఆధార్ కార్డు ప్రతి ఒక్క అంటే బయట దిగ్గ ప్రసాద్ వాళ్ళకి క్యూ న్యూస్ లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.